విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజన గ్రామాలకు నిర్మించిన తారు రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో మారికతో పాటు పలు ఆదివాసీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేపాడ మండలంలోని కరకవలస గ్రామ పంచాయతీ పరిధిలోని పాత మారిక, కొత్త మారిక, దిగువ మారిక పేర్లతో 3 ఆదివాసీ గ్రామాలున్నాయి. వీటితో పాటు కొండ మీద ఉండే మరికొన్ని ఆదివాసీ గ్రామాలకు కూడా ఈ రహదారే ఆధారం. సుమారు 10 కిలోమీటర్ల మేర 3 నుంచి 4 కొండలు ఎక్కాల్సి ఉంటుంది. తారు, కంకర తదితర నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటమే కారణమంటున్నారు ప్రజలు. స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వేసిన మొత్తం 4 కిలోమీటర్లలో కూడా 5 బిట్టుల్లో మొత్తం వదిలేసినందువల్ల మొత్తం రోడ్డు అంతా కొట్టుకుపోయింది. ఈ కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే బీటీ కోసం కొంత వదిలేశారని చెప్తున్నారు, కలవట్ల కోసం కొంత అని చెప్తున్నారు. ఏదేదైనా ఒక ప్లాన్ లేకుండా, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకుండా కొండ నుంచి వచ్చే నీరుని ఎటుపోవాలో పంపించడం, ఆ నిర్లక్ష్యం కారణంగా ఈ అవినీతి అలాగే ఏదైతే ఉందో ఇవన్నీ పట్టించుకోలేనందువల్ల మొత్తం రోడ్డు అల్లకొల్లాలంగా ఉంది. మొత్తం ఆ గిరిజనులు అక్కడికి వెళ్ళడానికి తోవేలేదు. ఈ అవినీతి కానీ లేకపోతే ఇదంతా సరైన ఇంజనీరింగ్ లోపం లేనందువల్ల ఈ రోడ్డు ఎలాగా పోతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి అది ఏదైనా రోడ్డుని సరిచేయాలి. వెంటనే ఏదైతే పోయిందో దాన్ని రిపేర్ చేసి మొత్తం సాధారణ ప్రజలకి అందరికీ రవాణా సౌకర్యం కల్పించాలి.